హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, నిన్న మనీష్ అండ్ ఇమాన్యుయల్కి జరిగిన గొడవలో ఈ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ విషయం వస్తుంది. మీరు మీకే సపోర్ట్ చేసుకుంటున్నారు, మేము మాకే సపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది. నిన్న మనీష్ వాళ్ళని ఎప్పుడైతే వీళ్ళంతా నువ్వు మీకే సపోర్ట్ చేసుకుంటున్నావు అని అన్నారో, యాక్చువల్లీ మనీష్ ఫేర్గా పవర్ అయిన కామనర్కి, ట్రస్టీ అయిన సెలబ్రిటీకి ఇద్దరికీ చెప్తాడు. సో ఇన్ అవే హీస్ ఫేర్. ఆ విషయంలో మనం అతన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరంతా మాట్లాడుకొని వస్తున్నారు, అడుగుతున్నారు అని అన్నప్పుడు ఆ గ్రూప్ గేమ్ జరుగుతున్నంతసేపు ట్రస్టీ ఏ స్టిక్ తీయాలో, ఈ కామనర్స్ అయిన వాళ్ళకి ఎగనిస్ట్గా ఏ స్టిక్ తీయాలి ఏంటి అనే విషయాన్ని సెలబ్రిటీస్ అయిన భరణి గారు, రితు, తేజు, లేదంటే తనుజ, ఇమాన్యుయల్ ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? మరి అది గ్రూప్ గేమే కదా. వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నప్పుడు తప్పు లేనప్పుడు కామనర్స్ ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటే తప్పు ఎందుకు వచ్చింది? 2, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని ప్రతిసారి చెప్తున్నారు. మరి అసలు సంజన గారంటేనే నచ్చదు ఆ సెలబ్రిటీస్ ఎవరికి. వాళ్ళు ఎప్పుడూ ఆవిడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆవిడని ఒక మనిషిగా లెక్కల్లో వేయలేదు. అలాంటి వాళ్ళు ఆవిడ గెలిచిన తర్వాత తనుజ అండ్ భరణి గారు కిచెన్లో అంటారనమాట, సంజన గారు గెలవడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎట్ లాస్ట్ సెలబ్రిటీ గెలిచింది కదా అని తనుజ అంటుంది. సో ఎందుకు ఆ కామనర్ సెలబ్రిటీ ఇష్యూ వస్తుంది? ఒకప్పుడు వీళ్ళు కూడా కామనర్గా ఎదిగి సెలబ్రిటీగా వచ్చిన వాళ్ళే కదా. ఐ థింక్ ఆ ఇంట్లో అందరూ ఈక్వల్ అనే విషయం వాళ్ళు గుర్తు చేసుకొని ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇలా ఓవర్ అనాలిసిస్, ఓవర్ యాక్షన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏం పాడైపోతుందని వాళ్ళు గుర్తించట్లేదు పాపం. నాకైతే ఇలా అనిపిస్తుంది ఈ విషయంలో. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.